మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి. దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు. వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తే ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని, నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి, దేవతలు ఆగ్రహిస్తారు, ఉపద్రవం వస్తుంది, భూతము వ్యతిరేకమవుతుంది. అంటే చేతికొచ్చిన పంట కడుపులోకి వెళ్ళదు. అదే యజుర్వేదంలో ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అని. ఎందుచేత అంటే కటాక్షం లేదు లక్ష్మీదేవిది. పంట ఉంది, చేతికి రాలేదు, నేను అవలేదు. నాది వేరు, నేను అవడం వేరు. నేను అలా వెళ్ళిపోతూ ఉంటే ఎందుకైనా మంచిదని కమండలంలో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి, నదిలోని నీళ్లు నావి, ఇప్పుడు కమండలంలో పట్టుకున్నా. కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, ఇప్పుడు అవి నోట్లో పోసుకున్నా, ఏమైంది? నేనయింది. నది నాది నేను, ఈ మారే ప్రక్రియ అమ్మవారి అనుగ్రహం. ధర్మం లేదనుకోండి ఆవిడ నేనుగా అవనివ్వదు. అంటే పంట నేనవదంటే తినడానికి పనికిరాదు, నీటిపాలైపోతుంది. అంటే ధర్మచక్రం అతిక్రమింపబడుతోంది. ఎక్కడో దుర్బోధలు ఎక్కువైపోయాయి దేశంలో, సనాతన ధర్మమునకు వ్యతిరేక బోధలు ఎక్కువైపోయాయి. ధర్మ వ్యతిరేక బోధ ఎక్కువైపోవడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఎక్కువైపోతే దేవతల యొక్క అనుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి కాళీయుడు ఏం చేశాడు? గరుత్మంతుడికి ఇవ్వవలసినవి ఇవ్వడం మానేశాడు. ఇవ్వడం మానేస్తే ఏమైంది? అన్నీ వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది. వస్తే ఏమైంది? ఇక్కడ మిగిలిన వాళ్ళని పాడు చేస్తూ అందులో పడున్నాడు విషంతో. ఇప్పుడు ఇది దేనివల్ల విరుగుతుంది? భగవంతుని పాద స్పర్శ చేత విరుగుతుంది. విరిగితే ఏమయ్యాడు? మళ్ళీ నిర్భయంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మం పాటిస్తాడు. భగవంతుని పాద స్పర్శ ఒక్కటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానమును విరగ్గొట్టి అమృతత్వమును నింపి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. భక్తికి ధర్మమునకు అభేదం. అందుకే భక్తి అంటే కోటి బిల్వార్చన మంచిదే, కానీ భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? ఎంత నువ్వు ఈశ్వరుడికి తెచ్చావన్నది కాదు. ఎందుకని అంటే అవన్నీ ఈశ్వరుడివి. ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నావా అన్నది భక్తి. భక్తే ధర్మం, ధర్మమే భక్తి. ధర్మము అంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుట. ధ్రియతేవా జనైరితి ధర్మం అని అమరకోశం. ఈశ్వరుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించి భక్తితో అమలు చేయడం ధర్మం. కాబట్టి ఇప్పుడు భక్తికి ధర్మానికి అభేదం. ఇప్పుడు భక్తి కలిగితే ధార్మికం అవుతాడు, ధార్మికమైతే ధర్మచక్రం తిరుగుతుంది, ధర్మచక్రం తిరిగితే లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో. కాబట్టి బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది, ఆంతరమునందు దాని లీల వైభవం తెలిసినా ధర్మచక్రంలో ఇమడడంలో అర్థం అవుతుంది. అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా ఒకదాన్ని బట్టే నిర్ణయం. అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా? చేసేయి. ధర్మం చక్రంలోకి ఇమడదా? చేయకు. ఇమడలేదు నువ్వు చేస్తే ఈశ్వరుడికి అసహ్యం వేస్తుంది, ఇముడుతుంది నువ్వు చేస్తే ఆయన సంతోషిస్తాడు. అంతే కర్మ యొక్క సిద్ధాంతం. కాబట్టి దీన్ని ప్రతిపాదించింది. కాబట్టి కాళీయ మర్దన ఘట్టం అంత అద్భుతం, అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కూడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది. కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం. అటువంటి ఘట్టం పోతనగారు దశమస్కంధంలో ఇచ్చారు మనకి. చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు, సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాలని చదువుకుని మనం ఆనందం పొందుదాం. నేను మీతో ఇందాక ఒక మాట అన్నా, ధర్మచక్రమునకు వర్షము పడుతుంది అని. అదే భాగవతంలో ఒక చోట ఇంకొక లీల. కాబట్టి ఒకప్పుడు నందాదులు యజ్ఞం చేస్తున్నారు. కృష్ణుడు అడిగాడు, ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు? అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు? ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు? మరి అదే కదా ధర్మచక్రం. మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా మరి అడగడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పర్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా సొంతం అన్నాడు. నా సొంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి, అది ప్రమాదహేతు. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు, ప్రసాదంగా అనుభవించాడు. మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ఈశ్వరుడి కంటే దేవతల కన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు, ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ కురిపిస్తుంటారు వర్షాన్ని. కాబట్టి మనం ఎందుకు ఈ యాగం చేయాలి, వాళ్ళు ఏమిస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు, బ్యాంకులో క్యాషియర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనదా వర్షం కురిపించే అధికారం, ఈశ్వరుడు ఇస్తే వచ్చిందే అధికారం. ఈశ్వరానుగ్రహం అది మరిచిపోయాడు. నేనే వర్షం కురిపించేవాడిని అంటున్నాడు.
అనుకున్నాడు కృష్ణుడు. బాలకృష్ణుడిగా ఉంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. దిద్దాలి అన్ని చోట్ల, అన్నింటికి మొదలంటా తీసేయకూడదు, దోషం దిద్దితే చాలు. అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.